ఏదైతే అటు చంద్రబాబు కాలేజ్ కావచ్చు, ఏదో ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఒకవైపు ఓవైసీ ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ కావచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఏఎంఐఎం కాంగ్రెస్‌తో పొత్తులో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అటువైపు ఒకవైపు చూస్తే చంద్రబాబు అంటేనే రేవంత్ రెడ్డి గురువు అని చెప్పేసి ముందటి నుంచి ఉంది. ప్రస్తుతం కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే మనం తెలంగాణలో చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా చంద్రబాబు అంటే వాడు తెలంగాణలో పోస్టర్స్ కానీ, విజిట్ కానీ ఎక్కడ అఫీషియల్‌గా కనిపించలేదు. కానీ ప్రస్తుతం కనిపిస్తుంది. నిజంగా వీటి రెండింటిని టచ్ చేసే ఆ ధైర్యం, దమ్ము ప్రభుత్వానికి ఉందంటారా? వాస్తవంగా రేవంత్ రెడ్డి మీద ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనే అతను చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. ఇప్పుడు మూసీ నది పరిరక్షణ కోసం, మూసీని సుందరీకరించడం కోసము 1,50,000 కోట్లు కూడా ఖర్చు పెట్టేది ఏదో చంద్రబాబు నాయుడు కోసమో, రామోజీరావు గురించో ఖర్చు పెడుతున్నట్టుగా ప్రజల్లో అప్పుడే భావన వచ్చింది. మరి ఆయన చెప్పినట్టుగా ఈ ముఖ్యమంత్రి విని చర్యలు తీసుకుంటుండా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లో నడుస్తుందా అనేది భవిష్యత్తులో తేలనుంది. ఈ రాజకీయ కక్షలతోటే ఈ హైడ్రాన్ తీసుకొచ్చి కూల్చివేస్తున్నారు అనేది కూడా భవిష్యత్ కాలం మనకు తెలియజేస్తుంది. అంటే ఎలా చూడొచ్చు? దాదాపు సరే సిటీలో ఫామ్ హౌస్లు కానీ ఎవరైతే కన్వెన్షన్లు కట్టుకున్న వాళ్ళు కూల్చేస్తే బాగుంటుంది, సరే చాలా వరకు దాన్ని ప్రశంసిస్తున్నారు. కానీ విలేజ్లో కూడా, మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే నాలాలకు దగ్గర కట్టుకున్న ఇల్లు, వాళ్ళు నివసించే ఇళ్ళని కూడా కూల్చేస్తుంది సార్ నోటీసులు ఇవ్వకుండానే. వీటన్నిటిని ఎలా చూడొచ్చు? నేనేమంటున్నా, హైడ్రా పరిధి ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ లోపే, మహబూబ్నగర్లో కూడా కూల్చినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలతోటే ఇతర పార్టీల అధికారంలో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులే కూల్చుతున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. నేనేమంటున్నానంటే, అక్కడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, వారిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఆ నిర్మాణం కూల్చినప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇప్పించిన తర్వాతనే కూల్చాలి. ఎట్లా పర్మిషన్ ఇస్తారు, ఎట్లా నిర్మాణం చేయనిస్తారు, ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు, ఇవన్నీ మీరే చేస్తారు. ఇంకా అంటే పబ్లిక్ ఎవరిని నమ్మాలి? ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేస్తారు, లేకపోతే ఎల్ఆర్ఎస్ హెచ్ఎండిఓడు ఎల్ఆర్ఎస్ ఇస్తాడు, మున్సిపల్ వాడు పర్మిషన్ ఇస్తాడు. ఇన్ని శాఖలు అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత సామాన్య మానవుడు అక్కడ నిర్మించుకుంటాడు. కానీ అది ప్రభుత్వ భూమి, అది నాలాలలో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా అని అనుకోడు కదా. అది ఎఫ్టీఎల్లో ఉంటే లేదా గవర్నమెంట్ భూమి అయితే పర్మిషన్ ఇవ్వరని చెప్పి వాళ్ళు కొనుక్కుంటారు పాపం. ఆ కొనుక్కున్నందుకు వాళ్ళ మీద పడి వీళ్ళు కూల్చడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంకా చాలామంది ప్రజల అభిప్రాయం ఏంటంటే, ఈ ప్రభుత్వము రుణమాఫీ చేయడంలో, లేకపోతే రైతు భరోసా ఇవ్వడంలో విఫలమైంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమే హైడ్రాన్ తీసుకొచ్చి ఇక్కడేదో కొద్దిగా డ్రామా అని సృష్టిస్తుందని చెప్పి కూడా ప్రజల్లో భావన వచ్చింది. రైతు భరోసా ఇంతవరకు ఈ ప్రభుత్వం వేయలేదు, అసలు ఆ ప్రస్తావనే ఇంతవరకు తీసుకురాలేదు. రుణమాఫీ కూడా 2 లక్షల కొంతమందికే అయింది. ఇంకా చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు మీడియాలో డైవర్ట్ అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు రుణమాఫీ గురించి ఏ మీడియా మాట్లాడట్లేదు, అట్లాగే రైతు భరోసా గురించి కూడా ఏ మీడియా కూడా మాట్లాడటం లేదు. పొద్దున్న లేతే హైడ్రా హైడ్రా హైడ్రా, ఇదో పెద్ద హైడ్రామా. అంటే మీ దృష్టిలో హైడ్రా అంటే ఏంటి? హైడ్రా అనేది నేనేమంటున్నంటే, బ్లాక్ మెయిలింగ్ కోసం తీసుకొచ్చిరనేది ప్రజల అభిప్రాయం. బ్లాక్ మెయిల్ 1-2 ఎగ్జాంపుల్గా కూలగొట్టి మిగతా వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మరి కొంత ఏమైనా ఇన్కమ్ని రాబట్టడం కోసమే వీళ్ళు చేస్తున్నారా, లేకపోతే నిజాయితీగానే అన్ని కట్టడాలని నిజాయితీ ఉంటే ఫస్ట్ మంత్రులే కూల్చాలి, ఎమ్మెల్యేలే కూల్చాలి. అది స్వపక్షమైన ప్రతిపక్షమైన కూల్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం హైడ్రా యొక్క నిజాయితీ బయటపడుతుంది. అంటే ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కావచ్చు, అటు మన హిమాయత్ సార్ గండిపేట చెరువు దగ్గర ఫామ్ హౌస్ కట్టుకులు చాలా వరకు మనం ఆ విజువల్స్ కూడా చూసాం. ఇది దాదాపు బఫర్ జోన్లో ఉన్నాయి, ఎఫ్టీఏలో ఉన్నాయని చెప్పేసి అటు ప్రభుత్వాలు కావచ్చు, లేకుంటే ఇతర మీడియా సంస్థలు నక్షతో సహా రిలీజ్ చేసినాయి. కానీ ఇప్పటి వరకు దాన్ని కొలిచింది లేదు, అట్లీస్ట్ దాన్ని టచ్ చేసింది కూడా లేదు. నిజంగా ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న వ్యక్తులు టచ్ చేస్తారంటారా? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుంటారు, నాది కూల్చండి అని చెప్పి. కానీ ఎవరిది కూల్చలేదు. ఇది పెద్ద WWF ఫైటింగ్ లాగానే అనిపిస్తుంది ఈ పార్టీల ఫైటింగ్ చూస్తే. WWF ఫైటింగ్లో ఎవరికి దెబ్బలు తగలవు. అట్లాగే ఈ రాజకీయ నాయకులు అనేటోళ్ళ మధ్యలో ఈ ఫైటింగ్ అనేది ఏమి కాదు వాళ్ళకు. ఇదంతా ఉత్తదే, ఇదంతా ట్రాష్. దీనివల్ల ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి?
సామాన్య మధ్యతరగతి ప్రజల మీదనే ఎఫెక్ట్ పడుతుంది. రాజకీయ నాయకుల ఫామ్ హౌజులు కూలవుగాక కూలవు, వీళ్ళు కూల్చలేరు కూడా. ఎందుకంటే రేపు అదే రాజకీయ నాయకుడితోటి ఈ పార్టీకి అవసరం రావచ్చు కాబట్టి వాని మీద వీడు దాడి చేయడానికి ఇష్టపడడు. ఇదేదో పబ్లిక్ చూడడానికి మాట్లాడేటటువంటి మాటలే తప్ప నాది కూల్చు అన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటివరకు వాళ్ళు చెప్పి సవాళ్ళు విసురుకొని వారం 10 రోజులు అవుతుంది. ఎవరిది కూలవలేదు, ఇక ముందు కూడా కూలుస్తారు అనేది నమ్మకం లేదు. సరే